నమస్తే అయ్యా. నమస్తే నమస్తే. కూర్చోండి అయ్యా. ఆగండి కూర్చోండి అయ్యా. ఆగండి ఆగండి. ఏంటయ్యా ఈ రోజు ఏంటి సమస్య? సమస్య ఆరుముఖం వల్లేనండి. మన ఊరు, మన జనం, మన నియమనాలు, దీని గురించి ఈ ఊరికే తెలుసాయి గారు. ఇది ఇలా ఉండగా మన ఆరుమొహం కూతురు ఎవడితోనూ లేచిపోయింది. దాన్ని పిలుచుకొచ్చి విందు భోజనం పెట్టాడు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఏంటయ్యా దీనికి ఏం సమాధానం చెప్పబోతున్నావు? అవునయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అయితే మన ఊరు కట్టుబాట్ల గురించి నువ్వు పట్టించుకోవు, మర్యాదలు ఇవ్వవు. అయ్యగారు, మన ఊరు గురించి, మన నియమనాల గురించి నాకు అంతా తెలుసు అయ్యగారు. నేను కట్టుబడి ఉంటాను. కానీ తను నా కూతురు, ఎంతైనా నా రక్తం. నా ఇంటి ముందు కన్నీళ్లతో వచ్చి నుంచుంది. నన్నేం చేయమంటారు? తట్టుకోలేకపోయాను. అప్పుడు తన మొహం చూసి తినడానికి తిండి పెట్టడం కూడా తప్పేనా అయ్యా?